అసలు ఎన్నికలు వస్తాయని మళ్ళా, లేకపోతే గవర్నమెంటే రద్దు అయిపోతుందా? మొత్తం రద్దు అయిపోతే మళ్ళీ ఎలక్షన్లు పెడతారు, ఇంక అంతే, ఇది ఫిక్స్గా. హలో అండి, అందరికీ నమస్తే. టీవీకే పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో విజయ్ నిజంగా 108 సీట్లు కొట్టిన తర్వాత అయితే అందరైతే మస్తు ఖుషారని చెప్పొచ్చు. తమిళనాడులో ఈయన ఒక ప్రభంజనం అని చెప్పొచ్చారట. అంటే మొన్న జస్ట్ 2.5 ఇయర్స్ కిందనే ఈయన అయితే రంగంలోకి దిగిండు కదా రాజకీయంలోకి. సో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇన్ని సీట్లు వస్తాయి అని, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలి జనాల ఎక్కువ ఉండడానికి. కానీ ఈయన అదృష్టం చూడండి, మామూలు అవ్వట్లేదు అన్నట్టు అదృష్టం. ఏసిండో లేదో అందరు గెలిచిపోయారు, 108 మంది అయితే గెలిచిర్రు, కానీ పూర్తి మెజారిటీ రాలే. ఇప్పుడు అదే పెద్ద తంట వచ్చి పడ్డది అన్నట్టు. పూర్తి మెజారిటీ రావాలంటే అసలు ఏం చేయాలి? 118 సీట్లు వస్తేనే పూర్తి మెజారిటీ వచ్చినట్టు. డైరెక్ట్గా వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. తమిళనాడులో టీవీకే అనూహ్య విజయం సాధించినప్పటికీ మెజారిటీ మార్క్ అయితే రాలేదు. సో కానీ ఇప్పుడు జరిగింది ఏందాడా, వీళ్ళకి వచ్చింది 108 సీట్లు. దానిలో తిరుచి నియోజకవర్గానికి అయితే ఈయన రాజీనామా చేస్తున్నాడు. మళ్ళీ 107కి పడిపోయింది. మరి 107కి పడిపోయిన తర్వాత మరి ఇంకా 11 మంది కావాలి, ఏం చేస్తాడు ఈయన? సో ప్రజెంట్ వచ్చేసి ఇష్యూ నడుస్తుంది తమిళనాడులో. అసలు ఏం జరగబోతుంది, అసలు ఎన్నికలు వస్తాయని మళ్ళా, లేకపోతే గవర్నమెంటే రద్దు అయిపోతుందా మరి అని చెప్పేసి అయితే భర్జన అవుతున్నట్టు అందరు స్టేట్. సో మరి గవర్నర్ అయితే ఒక్కటే డిసైడ్ చేస్తాడు ఎప్పుడైనా సరే, వాళ్ళ సంఖ్యాబలం చూపించుకోవాలి. సో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు అయితే చేస్తారు. కానీ ఈయన చెయ్యలేని పక్షంలో ఏమవుతుంది అని అంటే, గవర్నమెంట్ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ మొత్తం రద్దు అయిపోతాయి, మళ్ళీ ఎలక్షన్లు పెడతారు, ఇంక అంతే, ఇది ఫిక్స్గా. ఎందుకు అంటే డిఎంకే ఒక్క ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేయడు, రాడు. అలాగే అన్నా డిఎంకేలు వస్తారా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న 5 మంది మాత్రం గంపగుత్తగా మేమైతే మీ దాంట్లో జాయిన్ అవుతున్నామని చెప్పేసి ఆఫర్ ఇచ్చిందంట రాహుల్. సో మరి నా 5 మంది పోయి జాయిన్ అయిపోండి, మనకు ఇంకా ఏముంది జాతీయ స్థాయిలో మనకు పేరు వస్తుంది అని చెప్పేసి అయితే ఆయన ఒక ప్లాన్ తోటి ఈ 5 మందిని తీసుకొని చెప్పిండు. కానీ 5 మందిని తీసుకున్నా కూడా ఎంత అవుతున్నారు? 112 అయ్యారు. మరి ఎట్లా, మరి మిగతావి ఎట్లా? నిజంగా ఇదైతే పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. సో మరి ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అనేది కనుక చూస్తే, మరి వీళ్ళు అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలన్నీ మరి కొంటున్నారా, లేకపోతే ఏదో ప్లాన్లు అయితే జరుగుతున్నాయంట. సో దాంట్లో ఉన్న వాళ్ళైతే కొంతమంది అయితే విజయ్కి సపోర్ట్ చేద్దామని ప్లాన్లు ఉన్నారంట. ఈరోజు మీటింగ్ పెట్టుకుంటే ఒక్కరు కూడా రాలేదంట. మరి సో పళనిస్వామి అయితే షాక్ అయినంట, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైతే లేదు అని చెప్పేసి. బీజేపీ అయితే మన ఒక్కటే పర్సన్ ఉన్నాడు. సో ఏంటంటే వీళ్ళు అన్నా డిఎంకే పార్టీలో ఉంటే మనకి ఏ ఉపయోగం ఉంటుంది, అలా అధికారంలో ఉన్న పార్టీతో జత కడితేనే కదా మనకి ఏదన్నా సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు కదా. సో అదే అవుతుందంట. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. నిజంగా ఇది ఒక పెద్ద షాకింగ్ లాగా అనిపిస్తుందంట అందరికీ. అంటే గెలిచినామనే ఆనందం కంటే ఈ పొత్తు ఎవరితో పెట్టుకోవాలనే టెన్షన్ ఎక్కువైపోయింది. ప్రమాణ స్వీకారానికి కూడా రెడీ చేసుకున్నారంట 7వ తారీఖు రోజే. నిజంగా ప్రమాణ స్వీకారానికి అన్నీ రెడీ చేసుకున్నారు, కానీ ఇక్కడ సంఖ్యాబలం చూపించకపోతే ఏంటి పరిస్థితి? సో మరి ఇది అంటే 2 వారాల టైం అడిగిండు. సో 2 వారాల టైం అయితే గవర్నర్ని అడగడం జరిగింది. ఈయన ఏంటంటే 112 మంది అయితే ఉన్నారు నా దగ్గర అని చెప్పేసి గవర్నర్ని కలిసి మెమంటో ఇస్తే ఒప్పుకోలే. అరే 112కి ఎట్లయితుంది, 118 మంది ఉంటేనే నువ్వు రా నా దగ్గరికి, లేకపోతే లేదని చెప్పింది. సో మరి ఈయన చూపెట్టకపోతే, ఒకవేళ నిజంగా 118 మంది ఈయన దగ్గర లేకపోతే కనుక రద్దు అయిపోతాయి, ఎలక్షన్స్ అన్నీ రద్దు అయిపోతాయి, మళ్ళీ స్టార్ట్ అవుతాయి, హంగ్ ఏర్పడుతుంది చెప్పాలంటే. సో ఇదే జరిగేది. సో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఎవరు కాపాడుతారో కానీ విజయ్ని చూడాల్సిందే. సో ఆల్రెడీ బీజేపీ పార్టీ అయితే రమ్మని చెప్పారు, వచ్చి మా దాంట్లో కలువు, పొత్తు పెట్టుకో, కలిసి చేద్దాం, పోటీ చేద్దాం, నీకు సపోర్ట్ చేస్తామని చెప్తే కూడా లేదే మత్తత్వ పార్టీ అది, నేను దాంతో అస్సలు రానని చెప్పి స్టార్టింగ్ నుంచి కూడా ఈయన దాన్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది, నేను రాను. మరి అలాంటి వ్యక్తి అంటే నేను ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోను, పొత్తు పెట్టుకుంటే చేతి నరుకుంటా కాలు నరుకుంటా కొన్ని డైలాగ్ కూడా వేసింది. మరి పొత్తు పెట్టుకోని వ్యక్తివి అన్నా డిఎంకే ఉన్న ఎమ్మెల్యేలతో ఎందుకు నువ్వు ప్లాన్ చేస్తున్నావు తీసుకోనికే? మరి అన్నా డిఎంకే వాళ్ళని లాక్కోవడానికి ఎందుకు? పెద్ద స్కెచ్చే కదా అది. సో దీన్ని బట్టి ఏంది, పొత్తు లేకుండా పని జరగదు. ఎవరితో ఒకటి పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతావు, లేకపోతే ఎట్లా చేస్తావు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే? సో ఈ విధంగా అయితే టెన్షన్లో ఉన్నారు టీవీకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా. సో